పాకిస్తాన్ అన్స్టేబుల్ గా ఉంది, పాకిస్తాన్ లో ఇన్స్టెబిలిటీ ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పడమే వీళ్ళ ప్లాన్. క్వెటా నుంచి పెషావర్కి వెళ్తున్న ట్రైన్. మన ఇండియాలో ఉన్నట్టు పాకిస్తాన్ లో స్టేట్స్ ఉండవు, అక్కడ ప్రావిన్సెస్ ఉంటాయి. 4 ప్రావిన్సులు: పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలోచిస్తాన్. ఇక్కడ బలోచిస్తాన్ అనే ప్లేస్ ఎందుకు అండర్లైన్ చేసి పెట్టుకోవాలంటే, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ గాల్లో వెళ్తున్న ప్లేన్ ని కాదు, ట్రాక్ మీద వెళ్తున్న ఒక ట్రైన్ ని బలోచిస్తాన్ లో ఉండే క్వెటా నుంచి పెషావర్ ట్రాక్ ని పేల్చేసి మరీ ట్రైన్ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. లోపల 400 మెంబర్స్ ఉన్నారు. అందులో ఆడవాళ్ళు, పిల్లలు, సివిలియన్స్ తో పాటు సర్వీస్ మెన్, ఏటీఎఫ్, అక్కడ పాకిస్తానీ పోలీసులు, మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుండగా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ కేసు ఎందుకు అంత భయంకరమైందంటే, ఇమాజిన్ ఒక ఫ్లైట్ ని ఎవరైనా ఇలా ఆధీనంలోకి తీసుకొని హైజాక్ చేస్తే, వాళ్ళు గాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏంటో గవర్నమెంట్ అడిగి దాన్ని ఫలానా దగ్గర దింపి ఆ డిమాండ్స్ మీట్ అయితే వాళ్ళు పారిపోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సివిలియన్స్ ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళు బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన IC-814 చూడండి. బట్ ఇక్కడ ఇది ట్రైన్ అవ్వడం వల్ల, అది కూడా మధ్య ట్రాక్ లో ఆగిపోవడం వల్ల వాళ్ళ డిమాండ్ ఎట్లా మీట్ అవుతాయో వాళ్ళు బలోచిస్తాన్ యాక్టివిస్టులు రిలీజ్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళు రిలీజ్ అయితే వీళ్ళు ఎట్లా తప్పించుకుంటారు? ఇన్ఫాక్ట్ చాలా పెద్ద రెస్క్యూ ఆపరేషన్ జరిగి పైనుంచి బాంబులు వేసి పేల్ చేసి ఒక 150 మందిని మేము సేవ్ చేసామని పాకిస్తాన్ గవర్నమెంట్ అంటుంది. 104 passengers have been rescued by the forces. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకారం వాళ్ళు హాస్టేజెస్ గా తీసుకుంది 182 మెంబర్స్. ట్రైన్ లో 400 మంది ఉన్నారని చెప్తుంటే అందులో 182 మెంబర్స్ హాస్టేజెస్ గా ఎట్లున్నారు అనే డౌట్ మీకు వస్తే, లిబరేషన్ ఆర్మీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ లో వాళ్ళు ఏమంటారు, మష్కాఫ్ దాదర్ బోలాన్ దగ్గర మేము ఏదైతే ట్రైన్ ఆక్రమించుకున్నామో మేము చాలా మెటికులస్ గా ప్లాన్ చేసి చేసాం. అది ఆక్రమించుకునే క్రమంలో 6 మిలిటరీ వ్యక్తులు చనిపోయారు. దాదాపు 100 మంది సివిలియన్స్ ని, వాళ్ళు కాకుండా పోలీస్ ఆఫీసర్స్ ని, మిలిటరీ ఆఫీసర్స్ ని, సర్వీస్ మెన్ ని, ఏటీఎఫ్ ని, ఎవరైతే గవర్నమెంట్ కి పనిచేస్తారో వాళ్ళందరూ మా అండర్ లో ఉన్నారు. గవర్నమెంట్ అతి తెలివి ప్రదర్శించొద్దు, ఏదైనా చేస్తే అందరినీ చంపేస్తామని వాళ్ళు చెప్తూ ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, మిగతా సివిలియన్స్ ని మేము చాలా మందిని వదిలేసాము, మా అండర్ లో మాత్రం ఈ 182 మెంబర్స్ ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. Women and children among the 104 rescued hostages. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మొత్తం పాకిస్తాన్ అంతా ఒక స్టాండ్ స్టిల్ లో ఉంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక స్టేట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీలో ఆ కంట్రీ ఉందని వాళ్ళకి కూడా అర్థమైంది. ఇవాళ ఈ ఇష్యూలో టాప్ టు బాటమ్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. ఇది ఇవాళ నిన్న మొదలైన కథ కాదు. దీనికి మన ఇండియాకి, పాకిస్తాన్ కి మధ్యలో జరిగిన పార్టిషన్ కూడా సంబంధం ఉంది. అంతెందుకు, చైనా పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం ఉంది, సిపెక్ అని చెప్పి, ఒక $multi-billion ప్రాజెక్ట్ అది. దానికి కూడా సంబంధం ఉంది. సో ఇది ఒక దేశానికి పరిమితం కాదు. అండ్ ఈ వీడియోని అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ లో ప్రజలు చూస్తున్నారు కాబట్టి అన్ని రకాల స్టేటా నుంచి అందరికీ అర్థమయ్యేలాగా ఒక 10 నిమిషాల్లో ఈ వీడియోని చేసి మీ ముందు పెట్టేస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేవి, నేషనల్ గా జరిగేవి, ఇంటర్నేషనల్ గా జరిగే ప్రతి ఇష్యూని రోజుకో వీడియో చేసి మీ ముందు పెడతాం. డైలీ చూసే వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ వీడియోస్ కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి నేను వీడియో పెట్టిగానే మీ దాకా రావాలి, ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియోని కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. ఈ మ్యాప్ చూడండి. క్వెటా అనే ప్లేస్ ఇక్కడ ఉంది, అది బలోచిస్తాన్ లో ఉంది. పెషావర్కి వెళ్తుంది. కాకపోతే ఈ స్ట్రైట్ లైన్ లో ట్రైన్ వెళ్ళదు, అది మొత్తం చుట్టూ తిరిగి వెళ్తుంది. ఆ క్రమంలో వచ్చేది బోలాన్ పాస్ అనే ఏరియా. దీని జియోగ్రఫికల్ టెరైన్ గురించి చెప్పాలంటే కొండలు, గుట్టలు ఉంటాయి. అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండరు. ఇన్ఫాక్ట్ బలోచిస్తాన్ మొత్తమే చాలా స్పార్స్ గా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇది పాకిస్తాన్ మొత్తంలోనే అతిపెద్ద ప్రావిన్స్ అది. బట్ అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండలేరు, ఇన్హాబిట్ అవ్వలేరు. అండ్ ఎథనిక్ గా, కల్చరల్ గా చూసినా కూడా ఈ బలోచిస్తాన్ కొంచెం ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వేరే పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే. కాకపోతే స్వతంత్రం రాకముందు అప్పటి బ్రిటిష్ ఇండియాలో, ఇప్పటి పాకిస్తాన్ కూడా ఇండియాలో భాగంగానే ఉండేది. బలోచిస్తాన్ కూడా బ్రిటిష్ రూల్ చేయడంతో అక్కడ ఉండే కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ని, బలోచిస్తాన్ ని కూడా పాకిస్తాన్ లో కలిపేశారు పార్టిషన్ జరిగినప్పుడు. అప్పటి నుంచే వీళ్ళకి ఇష్యూ ఉంది. ఈ పాకిస్తాన్ వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేమందరం ఒకే రిలీజియన్ అయినా కూడా మా ఫిలాసఫీ, థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఈ కలపడం జరిగింది మార్చ్ 1948 లో. అప్పటి నుంచి రెబెలియన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళే చూడండి, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ బోలాన్ పాస్ దగ్గర ట్రైన్ ఇలా వెళ్తుంటే ఆ ట్రాక్ ని పేలగొట్టి అరౌండ్ 17 టనల్స్ ఉంటాయి ఆ టైంలో. టనల్స్ లోపల దాక్కొని 8th టన్నెల్ దగ్గర వెంటనే లోపల నుంచి కూడా రెసిస్టెన్స్ వచ్చింది. యూనిఫామ్ లో తుపాకులు వేసుకుని చాలా మంది సర్వీస్ మెన్ ఉన్నారు లోపల. ఆ గొడవలో ఒక 20 మంది చనిపోయారు కూడా. అందులో ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఏమొస్తుంది, 11 మంది చనిపోయారని వస్తుంది. వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ కొన్ని డిమాండ్స్ పెట్టారు. మా పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఉండే ఆ బలోచిస్తాన్ ని సెపరేట్ చేసేసి ఒక డిఫరెంట్ కంట్రీ కావాలి. దానికోసం పోరాడుతున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్. వాళ్ళని విడుదల చేసేయాలి. అండ్ అలాంటి డిమాండ్స్ ఇంకొన్ని పెట్టారు. బట్ చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, పాకిస్తాన్ అన్స్టేబుల్ గా ఉంది, పాకిస్తాన్ లో ఇన్స్టెబిలిటీ ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పడమే వీళ్ళ ప్లాన్. ప్లస్ మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, మమ్మల్ని అక్రమంగా లాగేసుకున్నారు. ఈ 1948 మార్చ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మాకు వద్దని చెప్పినా లాగేసి మమ్మల్ని పాకిస్తాన్ లో అతికించేశారు. అతికించిన తర్వాత కూడా చాలా దుర్మార్గాలు జరిగాయి మా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా అన్టాప్డ్ మినరల్స్ ఉండే ప్లేస్ ఇది. ఆ లొకేషన్ జియోగ్రఫికల్ గా ఇన్హాబిటబుల్ గా ఉన్నా కూడా, అంటే అక్కడ జనాలు ఎక్కువ బ్రతకలేరు అయినప్పటికీ కూడా, వాళ్ళ పాపులేషన్ 1.5 crores అంతే. అంత పెద్ద ల్యాండ్ మాస్ కి పాకిస్తాన్ పాపులేషన్ 20 కోట్లు అయితే అందులో ఒక 7-8% ఈ బలోచిస్తాన్ వాళ్ళు. మమ్మల్ని ఇండిపెండెంట్ గా ఉండనీకపోవడం వల్ల ఆ మినరల్ యాక్సెస్ మా దగ్గర లేదు. ఈ పాకిస్తాన్ వాళ్ళు చైనా వాడితో చేతులు కలిపి
సిపెక్ ప్రాజెక్ట్ అని చేస్తున్నారు. చైనాలో షిన్జియాంగ్ అనే ప్రావిన్స్ ఉంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేసినా ఎందుకు చేస్తారు, అవతలోడు పోయినా పర్వాలేదు మనకు ప్రాఫిట్ ఉండాలి అనే మెంటాలిటీ చైనా. సో ఈ పాకిస్తాన్ ఎక్స్ప్లోయిట్ చేసేద్దాం, ఇక్కడ ఉండే మినరల్ రిసోర్సెస్ లాగేద్దాం, వయా పాకిస్తాన్ ఒక చిన్న సీ లింక్ కూడా ఉంది కాబట్టి అక్కడ పోర్ట్ పెట్టేద్దాం, ప్రపంచంతో బిజినెస్ చేసేద్దాం, ఇలాగే ఉంటుంది చైనా ఆలోచన. పాకిస్తాన్ ఎట్టిపోతుందో చైనాకు అవసరం లేదు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్ కూడా చాలా దీన స్థితిలో ఉంది. నిజం చెప్పాలంటే జాలి పడాలి, ఆ స్థాయికి దిగజారిపోయింది అన్ని విధాలుగా, ఫైనాన్షియల్ గా, జియోపొలిటికల్ గా, స్ట్రాటజిక్ గా. పాకిస్తాన్ కి ఒక సేనే లేదు అండ్ ఇది మోస్ట్ డేంజరస్ కంట్రీ, ఇక్కడికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి లాస్ట్ వీక్ అమెరికా ఒక సర్క్యులర్ లాంటిది రిలీజ్ చేసింది. ముఖ్యంగా మీరు బలోచిస్తాన్ వెళ్ళాల్సి ఉంటే వెళ్ళొద్దు, మీ ప్రాణానికే ప్రమాదం అక్కడ అని చెప్పి. దాని కారణం కూడా ప్రపంచంలోనే ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ నంబర్ 1, 2 ఈ ప్లేస్ కోసం కొట్టుమిట్టాడుతుంది అది. సో ప్రపంచం మొత్తం పట్టించుకున్నప్పుడు చైనా ఈ సిపెక్ ప్రాజెక్ట్ తో వచ్చింది. పాకిస్తాన్ కి ఆ టైంలో అది గోల్డ్ లా కనబడింది. ఈ సిపెక్ ప్రాజెక్ట్ లో భాగంగానే గ్వాదర్ పోర్ట్, రోడ్లు, రైల్వేస్ ఇవన్నీ గట్టిగా వేసేసింది చైనా. ఇక్కడ బలోచిస్తాన్ ప్రజలకు ఏంటి నొప్పి అంటే, చైనా మా ప్రాంతాల్లోకి చైనా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్లు చేపించి మా మినరల్స్ ని దున్నేసి వాటిని లాగేసి మాకు ₹1 కూడా ఇవ్వకుండా, ఇన్ఫాక్ట్ మా దగ్గర నుంచి ఉండే రిసోర్సెస్ అంతా తీసుకొని చైనా పాకిస్తాన్ పనిచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పంజాబ్ రీజియన్ కి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. మా దగ్గర డబ్బులు తోడేయడం, వాళ్ళకి వాళ్ళు స్పెండ్ చేసుకోవడం, మా మీద అసలు మీరు స్పెండ్ చేయట్లేదు. పోనేమైనా ఉద్యోగాలు ఏమైనా మా వాళ్ళకి ఇస్తున్నారంటే అది కూడా లేదు. బేసిక్ వర్కర్ నుండి ఇంజనీర్ వరకు అందరూ చైనా వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఇక్కడ ఏం పని, అసలు మీకు అసలు బుద్ధి ఉందా అనేది ఈ బలోచిస్తాన్ వాళ్ళ వాదన. ప్లస్ చైనా వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారో మీకు తెలుసు కదా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు పోర్ట్ దగ్గర బలోచిస్తాన్ రీజియన్ లో. కాకపోతే ఇప్పటిదాకా ఒక్క ఫ్లైట్ కూడా ఎగరలేదు, ఎందుకంటే చైనా వాడికి భయం. ఇవాళ వీళ్ళు ట్రైన్ నే వదలలేదు, రేపు పొద్దున్న ఒక ఫ్లైట్ ఎగరేస్తే దాన్ని గాల్లో ఏం చేస్తారని వీళ్ళు భయం. ఇన్ఫాక్ట్ చైనా ఒక స్టెప్ ముందుకెళ్ళి పాకిస్తాన్కి వచ్చి డైరెక్ట్ గా అడిగేస్తుంది చాలా ఫ్రీగా, ఇది మీ వల్ల ఏ పని కాదు, ఈ బలోచిస్తాన్ కంట్రోల్కి తెచ్చుకోవడం, మాకు పైసలు కావాలి, మా మిలిటరీని మీ బలోచిస్తాన్ లో పెడతాం, మేము ఎవడో ఒక్క మాట మాట్లాడకుండా చూసుకుంటాం అంటే పాకిస్తాన్ పరువు పోతుంది. ఇట్లా ఇదే కనుక జరిగితే చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఒక్కసారి పాకిస్తాన్ వాళ్ళ పరువు గురించి ఆలోచించండి. ఇంటర్నేషనల్ గా తలెత్తుకోలేరు. నంబర్ 2, ఎంత కాదనుకున్నా బలోచిస్తాన్ కూడా పాకిస్తాన్ లో భాగమే. వాళ్ళ జీవితాలను రిస్క్ లో పెడుతున్నట్టే. ఈ చైనీస్ కాలనైజేషన్ కి వాళ్ళు భయపడతారు. ఇవాళ చైనా వాడిని లోపలికి రానిస్తే రేపు పొద్దున్న బలోచిస్తాన్ మాకు ఇచ్చేయమంటారు. వాళ్ళు స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది, మైన్స్ గట్రా దున్నేద్దాం అని చెప్పి. వద్దు సార్ మేమే చూసుకుంటాం, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ బ్రతిమాలుకుంటుంది చైనాతో. వీళ్ళే కాకుండా ఒక కెనేడియన్ కంపెనీ లోపలికి వచ్చి కూర్చుంది, బారిక్ గోల్డ్ కార్పొరేషన్ అని. ఇదే బలోచిస్తాన్ లో రీకో డిక్ మైన్ అని ఉంది. అక్కడ దండిగా కాపర్ గోల్డ్ ఉందని, దాన్ని అక్కడ ఎవరు టచ్ చేయలేదని ఆ మైన్ లో 50% స్టేక్ కెనేడియన్ కంపెనీకి అమ్మేసింది పాకిస్తాన్. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, మరి ఇలాంటి గోల్డ్ మైన్స్ ని కూడా కెనడా లాంటి కంట్రీ చేతుల్లో పెడుతుంది పాకిస్తాన్. ఆ పాయింట్ మీద లోకల్స్ తట్టుకోలేకపోతున్నారు. అండ్ ఈ ట్రైన్ దగ్గర ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఏ చైనీస్ బ్యాక్డ్ ప్రాజెక్ట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఇన్స్టిలేషన్ ఉన్నా, ముఖ్యంగా కరాచీలో, బలోచిస్తాన్ లో ఇలాంటి పుష్ బ్యాక్ జరుగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ 24 సెప్టెంబర్ లో 70 మంది చనిపోయారు ఇలాంటి ఒక అటాక్ లోనే. అందులో పంజాబీ వర్కర్స్ కూడా ఉన్నారు. అది కండక్ట్ చేసింది కూడా ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే. ఇన్ఫాక్ట్ బలోచిస్తాన్ నుంచి రెబెల్ గ్రూప్ ఇది ఒకటే కాదు, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అని, బలోచ్ రిపబ్లికన్ గార్డ్స్ అని, సింధు దేశ్ రివల్యూషనరీ ఆర్మీ అని చాలా ఉన్నాయి. బట్ ఈ బిఎల్ఏ అనేది చాలా పెద్దది. వీళ్ళ పోరాటం కాలెట్ అని చెప్పి ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉండేది పార్టీషన్ అవ్వక ముందు. దానికి బ్రిటిష్ ఇండియాకి సంబంధం ఉండేది కాదు. ఆ కలెక్ట్ కూడా లాగేసుకుంది పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత. అగైన్ మనం బోలాన్ పాస్ దగ్గరికి వస్తే ఆ ట్రైన్ ఇప్పుడు ఆగుంది. లోపల 182 మెంబర్స్ ఉన్నారు. ఈ బిఎల్ఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, అందరూ ఆర్మ్డ్ ఉన్నారు. అండ్ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు ఇది ఫ్లైట్ లాగా డిప్లొమాటిక్ గా మనం ఏం ప్లాన్ చేయలేం. వాళ్ళతో ఒక డైలాగ్, డిస్కోర్స్ మనం ఏం పెట్టలేం. వాళ్ళ దగ్గర స్టేక్ ఏం లేదు. వాళ్ళు తప్పించుకొని పారిపోతే చచ్చిపోతారనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. సో మిగిలిండే సివిలియన్స్ ఎలాగైనా బ్రతికించాలని చెప్పి ఫస్ట్ మిలిటరీ యాక్షన్ దిగింది. పై నుంచి హెలికాప్టర్లు గట్రా వచ్చేసి కిందకి బాంబులు వేసి పేలగొట్టి ఒక 27 మిలిటెంట్స్ ని చంపేసి 100 మందికి పైగా సేవ్ చేయగలిగానని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్తుంది. దీనికి లోపల ఉండే సివిలియన్స్, పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారని, ఈ గొడవలు మొత్తంలోనే హాస్టేజెస్ మేము సేవ్ చేయగలిగామని, ఇంకా లోపల డజన్స్ ఆఫ్ పీపుల్ మిగిలి ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ అండర్వేలో ఉంది. ఈ పర్టికులర్ వీడియో నేను రికార్డ్ చేస్తున్న టైంకి. As of now, 214 hostages are still in captivity. BLA has claimed that they've killed 20 Pakistani security personnel and are taking 500 more as hostage. నేను భావించేది ఒకటే, ఇన్నోసెంట్ పీపుల్ కి, సివిలియన్స్ కి ఏమీ జరగకూడదు. ఆ దేశం పాకిస్తాన్ అయినా కూడా చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి, ఇన్నోసెంట్ సివిలియన్స్ కి ఏమీ జరగకుండా వాళ్ళు బయటపడగలిగితే అందరికీ మంచిది. 80 సంవత్సరాలుగా వస్తున్న రెవల్యూషన్ ఇది. ఫస్ట్ 1948 లో స్టార్ట్ అయింది ఆ కాలత్ని లాక్కోవడంతో. అప్పట్లో ప్రిన్స్లీ స్టేట్ అది, అప్పట్లోనే వాళ్ళు పెద్ద ఫైట్ పెట్టారు. బట్ పాకిస్తాన్ ఆర్మీ దాన్ని క్రష్ చేసింది సైజ్ చిన్నదవడం వల్ల. 1958-59 లో ఇంకో అప్రైజింగ్ వచ్చింది. నవరోజ్ ఖాన్ అని నవాబ్ ఆయన, ఆయన్ని కూడా చంపేశారు. 1963 నుంచి 69 వరకు ఒకటి, 73 నుంచి 77 వరకు ఇంకొకటి ఆర్మ్డ్ రెబెలియన్స్ వచ్చాయి ముందుకి. బట్ 2004లో ఏదైతే స్టార్ట్ అయిందో అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రోజుకో రెబెలియన్ గ్రూప్ పుట్టుకొస్తుంది. మా బలోచిస్తాన్ మాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతుంది. ఈ నేల మాది, దీంట్లో ఉండే రిసోర్సెస్ కూడా మావే అయి ఉండాలి, కానీ ఎవడో చైనా వాడు వచ్చి దీన్ని తవ్వేసి లాగేసుకుంటా ఉంటే మేము ఒప్పుకోము అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ తీవ్రంగా ఖండిస్తుంది. మనం అంతా ఒక్కటే, మన దగ్గర ఇప్పుడు ఏం లేదు, మనం చైనా అండర్లో ఉన్నాం, వాడు ఏం చెప్తే అది చేయాలి, దానికి బలోచిస్తాన్ కూడా తలొగ్గాలి అనేది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదంతా ఒక సైడ్ ఉంటే మీరు కొట్టుకోండి అని ఇండియా వదిలేస్తే ఇండియన్ కూడా బ్లేమ్ చేస్తారు వీళ్ళు. ఇండియన్ రా ఏజెన్సీ ఏదో
బలోచిస్తాన్లో కూర్చొని వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు అది ఇది అని చెప్పి ఎటువంటి ప్రూఫ్ లేకుండా. ఇన్ఫాక్ట్ 2016 కుల్భూషణ్ జాదవ్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఆయన ఒక రా ఏజెంట్, ఆయన అరెస్ట్ చేస్తారు. ఇండియా ఇప్పుడు మీ లెవెల్లో లేదు, మేము రైజింగ్ ఎకానమీ, మేము డిప్లొమాటిక్ గా టాప్ కంట్రీస్తో మేము పోటీ పడుతున్నాం, థ్రైవింగ్ డెమోక్రసీ మాది, ప్రజల తీర్పు ఇక్కడ ఎవరైనా కుర్చీ ఎక్కిస్తుంది దింపుతుంది కానీ మిలిటరీలో ఎవడో డిసైడ్ చేయడు. సో మీ గురించి ఆలోచించేంత టైం కానీ మీ మీద పెట్టే ఎఫర్ట్ ఉండే బ్యాండ్ విత్ కానీ మాకు లేదు అని చెప్పినా వాళ్ళు ఊరుకోవట్లేదు. యూఎస్ ని ఇండియాని కలిపేసి వీళ్ళిద్దరూ మా మీద స్కెచ్లు ప్లాన్ వేసేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు. సరే ఎవడ పిచ్చాడికి ఆనందం కానీ ఇప్పుడు తాపీగా కూర్చొని స్క్రిప్ట్ రాసుకునే టైం కాదు ఇది. ముందు అక్కడ ఇన్నోసెంట్ సివిలియన్స్ ని కాపాడాలి, చచ్చిపోతున్న మీ డెమోక్రసీని బ్రతికించుకోవాలి, బలోచిస్తానికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముందు మీరు చేసుకోండి అని ఇండియన్ డిప్లొమాట్స్ ఉద్దేశం. అగైన్ సింపుల్ గా చెప్పేసిన March 11 హైజాక్ జరిగింది. అరౌండ్ 200 మంది మా దగ్గర ఉన్నారు, మేము చెప్పిన వాడిని రిలీజ్ చేయండి, వీళ్ళని బ్రతికించుకోండి అని చెప్పి BLA చెప్పింది. పాకిస్తాన్ ఫోర్సెస్ రెస్క్యూ ఆపరేషన్ చేశాయి, కొంతమందిని సేవ్ చేయగలిగాయి, కొంతమంది మిలిటెంట్స్ ని చంపగలిగాయి కూడా. ఇప్పటిదాకా బయటకు సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే 20 మందికి పైగా చనిపోయారని. స్లోగా ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వెళ్తుంది. UN జనరల్ సెక్రటరీ దిగొచ్చారు, ఆయన అటాక్ ని కండెమ్ చేశారు. ఇది ఏ ట్విస్ట్ తీసుకోబోతుందో చూడాలి, ఎందుకంటే చాలా ప్రాణాలు స్టేక్ లో ఉన్నాయి. దీని మీద ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఒక వీడియో నేను చేస్తా ఖచ్చితంగా. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఫీలింగ్ ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి, లెట్ మీ నోట్ డౌన్. అండ్ మీ అందరికీ మన ఛానల్ కి సంబంధించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఉంది. నేను ఏ విషయాన్నైనా బాగా తెలుసుకొని కానీ మాట్లాడను. ఆ ప్రాసెస్ లో డైలీ ఒక వీడియోకి మించి నేను వీడియో చేయను అని డిసైడ్ అయ్యా. బట్ ఆఫ్ లేట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న మెసేజెస్ కింద కామెంట్స్ చూస్తుంటే చాలా మంది ఏం అడుగుతున్నారు, ఒక టాపిక్ తీసుకొని ఇన్డెప్త్ గా మాట్లాడుతున్నారు బాగుంది, కానీ ఓవరాల్ గా మాకు న్యూస్ కవర్ చేయండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో చెప్పండి, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లో రోజు ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా పెట్టండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నాకుండే బ్యాండ్ విత్ లో చాలా కష్టం అది. బట్ నేను డిసైడ్ అయింది ఏంటంటే వారానికి ఒక స్పెషల్ వీడియో చేద్దాం, కరెక్ట్ గా ఉండాలి, 1:45 నిమిషాలే మాట్లాడాలి, కానీ ప్రతి టాపిక్ కవర్ అయిపోవాలి. ఆ వారంలో ఏం జరిగిందో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో ఒక ప్యానెల్ ని పెట్టుకొని కరెక్ట్ రీసెర్చ్ తో ఆ వారం అంతా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసినట్టే అన్బయాస్డ్ గా ఈ సైడ్ ఆ సైడ్ ఏ సైడ్ లో లేకుండా సెంటర్ లో ఉండి ప్రాపర్ పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టేస్తాం. ఎందుకంటే తెలుగు న్యూస్ స్పేస్ లో ఇది ఒక రివల్యూషనరీ చేంజ్ తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను. ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM కి మన ఛానల్ నుంచి మీకు వీడియో వస్తుంది. మండే నుంచి సాటర్డే వరకు ఏం జరిగాయో టాప్ న్యూస్లన్నీ ఆ వీడియోలో మనం కవర్ చేసేద్దాం, సో దట్ మీరు కూడా అప్డేట్ అయి ఉంటారు. బట్ ఐవ్ టేకెన్ అ డెసిషన్, ఇది చాలా నీష్ టాపిక్ కాబట్టి దీన్ని మెంబర్స్ ఓన్లీ పెడదాం అనుకున్నాను, ఓన్లీ ఫర్ ద OGs ఆఫ్ AJ. మన ఛానల్ని బిగినింగ్ నుంచి ఫాలో అవుతూ నేను కమిట్మెంట్ ఇస్తే దాని మీద నిలబడతా అని ఎవరికైతే తెలుసో టేక్ ద మెంబర్షిప్ లో కూడా పెద్ద పెద్ద ఫిగర్స్ పెట్టొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. చాలా డెమోక్రటిక్ గా పెడదాం అనుకున్నా. ఒక 59 రూపీస్ ఎంతో పెడతా నేను ఫర్ 4 ఎపిసోడ్స్ ఎ మంత్. సో గట్టిగా మాట్లాడితే ఒక 15 రూపాయలు కూడా పడదు ఒక వీడియో. మీరు చూడబోయే న్యూస్ కి మీరే ఓనర్స్ అనే ఒక క్రెడిబిలిటీ మీకు ఉంటుంది. ఇవాళ మనందరికీ ఒక వెరీ బిగ్ డే. జాయిన్ బటన్ ఓపెన్ అవుతుంది ఏజూడ్ లో. ఎవరైతే ఏజూడ్ OGs ఉన్నారో టేక్ ద మెంబర్షిప్. ఇవాళ వెడ్నెస్డే కదా, ఈ సండే రాదు, ఫ్రమ్ ద నెక్స్ట్ సండే 23rd of March నుంచి ప్రతి ఆదివారం నా సైడ్ నుంచి మీకు వీడియో వస్తుంది. అందులో మీరు అడిగిన కామెంట్స్ నుంచి మనం టాపిక్స్ మాట్లాడతాం, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ కి సంబంధించి. అండ్ నాతో బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళందరికీ, నా ట్రాన్సిషన్స్ అన్ని చూసిన వాళ్ళందరికీ నేను ఒక చనువుతో అడుగుతున్నాను, బీ అన్ ఎర్లీ బర్డ్, మెంబర్షిప్ తీసుకోండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా, ఈ అడుగులో కూడా మీ సపోర్ట్ తోనే నేను స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, ఏ రోజు వదలకుండా మీ ముందు వీడియో తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఈజీలీ ఫైండ్ మీ. రెండు వచ్చేసండి, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, అండ్ నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో డొనాల్డ్ ట్రంప్ గురించి, ఆయన ఇండియా మీద విధిస్తానన్న రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి, తద్వారా పడిపోయిన స్టాక్ మార్కెట్ గురించి. $4 trillion లాస్ చూసింది USA. అది మన ఇండియన్ ప్రైజెస్ మీద కూడా పడబోతుంది. అది ఎలా అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా రీసెంట్ గా ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది 2018 అమృత ప్రణయ్ ఇష్యూ గురించి మీకు తెలుసుంటే, మారుతీరావుకి సంబంధించి, ఆ కాంట్రాక్ట్ కిల్లర్ కి సంబంధించి ఒక ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది. దాని మీద డీప్ గా అనలైజ్ చేస్తూ ఒక వీడియో చేసి, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above political disorder, rise above ignorance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.